మీ లైఫ్లో మీరు వెల్తీ పర్సన్ అవుదాం అనుకుంటే, లేకపోతే రిచ్ అవుదాం అనుకుంటే, యూ నీడ్ టు బీ ఏ స్మార్ట్ పర్సన్. చాలామంది నేను చాలా కష్టపడుతున్నా, జాబ్కి వెళ్తున్నా, వస్తున్నా, శాలరీ వస్తుంది అనుకుంటారు. కాకపోతే మీకు నిజంగా మీ గోల్స్ని యాక్టివ్ చేయాలని అనుకుంటే యూ నీడ్ టు బీ ఏ ప్రాక్టికల్ పర్సన్. లెట్ మీ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేస్తుంటే మీకు 1 lakh సాలరీ వస్తుంది అనుకోండి. 1 lakh, ఓకే. 1 lakhలో మీరు కంపల్సరీ రెంట్ పే చేయాలి, ప్లస్ లేకపోతే హౌస్ మెయింటెనెన్స్ ఒకవేళ ఓన్ హౌస్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి మీరు గ్రాసరీ కంపల్సరీ తీసుకోవాలి ఎవ్రీ మంత్. అండ్ నెక్స్ట్ బిల్స్ ఉంటాయి ఎవ్రీ మంత్. ఈ బిల్స్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్, ఫోన్ బిల్, అన్ని బిల్స్. అండ్ నెక్స్ట్ ఈఎంఐస్ ఉంటాయి కొంతమందికి, కార్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, ఇంకా సో అండ్ సో ఈఎంఐ, ఏసీ ఈఎంఐ, ఓకే, అవి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఎమర్జెన్సీ కదా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మనకు. వీ నీడ్ టు హ్యావ్ ఫండ్స్ ఫర్ దట్. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్స్, సడన్గా ఫెస్టివల్ చేస్తాము, లేకపోతే బర్త్డే పార్టీ, ఏదో ఒకటి ఎమర్జెన్సీ ఫండ్, ఓకే. సో ఇది ఎమర్జెన్సీ. సో ఇవన్నీ తీయంగా మీ 50,000 మిగులుతున్నాయి అనుకోండి 50,000 మిగులుతున్నాయి, ఓకే. సో 50,000 ఇంటూ 12 months, 1 year, 6 lakhs. ఎవ్రీ ఇయర్ మీకు 6 lakhs మిగులుతాయి. ఇప్పుడు ఎవరికైనా ఒక హౌస్ పర్చేస్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఒక డ్రీమ్ హౌస్. సో మీకు ఒక హౌస్ కావాలంటే హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 80 lakhs నుంచి 4 crores దాకా మీకు ఆప్షన్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్. మనం 1 crore అనుకుందాం, ఓకే, 1 crore. సో మీకు 6 lakhs వస్తుంది ఎవ్రీ ఇయర్. 1 crore హౌస్ మీకు కావాలి. ఎట్లా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. సరే నేను బ్యాంక్ లోన్కి వెళ్తాను మీరు అనొచ్చు. బ్యాంక్ లోన్కి వెళ్తే ఏమవుతుంది, ఒక 10 to 20 years వరకు ఇక్కడ ఇట్ సైడ్ మీకు లయబిలిటీస్లో కొత్త ఈఎంఐ యాడ్ అవుతుంది, ఓకే, కొత్త ఈఎంఐ. బట్ ఇక్కడ మీకు హౌస్ ఉంటుంది, హౌస్ ఒకటే ఉంటుంది, అందులో మీరు ఉంటారు, రెంట్ రాదు, ఏం రాదు, ఏది కాదు. మళ్ళీ మీరు అసెట్స్, మీకు ఎలాంటి అసెట్స్ అవుతా అంటే లైక్ ల్యాండ్ కానీ, ప్లాట్ కానీ, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇలాంటివి ఏమవుతా జీవితాంతం పని చేసుకుంటా ఇక్కడ ఈఎంఐస్ కట్టుకుంటూ ఉండిపోతారా? దిస్ ఈజ్ ద రీజన్ 99% ఆఫ్ పీపుల్ విల్ రిమైన్ మిడిల్ క్లాస్ ఇన్ దేర్ లైఫ్. మీరు ఒకవేళ వెల్తీ అవుదామని అనుకుంటే యూ షుడ్ స్టార్ట్ ఏ సైడ్ హసల్. యూ షుడ్ స్టార్ట్ బిల్డింగ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో దట్ యూ కెన్ బికమ్ వెల్తీ, ఓకే. అండ్ ఒకవేళ మీరు ఈ సైడ్ హసల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఐ కెన్ హెల్ప్ యూ ఆన్ హౌ యూ కెన్ మేక్ మనీ ఆన్లైన్ ఫ్రమ్ డిజిటల్ మార్కెటింగ్. చెక్అవుట్ ద క్యాప్షన్ ఫర్ మోర్ డీటెయిల్స్.